జిల్లా చంద్రజన గారికి, ముఖ్య అతిథి మేడం సబిలమ్మ గారికి, కలవకుర్తి మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారికి, యాదన అంజన్న గారికి, షాద్నగర్ అసెంబ్లీ మిగతా నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రెస్ మిత్రులకు, ఉద్యమ సహచరులకు 2001 మిత్రులారా, ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరికీ ఒకే లక్ష్యం కూడా ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడి వాళ్ళందరితో 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకోసం అంటే అవి బాధలు దయచేసి ఇది సీరియస్ అయ్యా బాబు. నేను అవుట్రైట్ చెప్పడానికంటే 2001 రోజు ఈ కండువా వేసుకుంటే ఎక్కించిన రోజు మాట వాస్తవం, తెలంగాణ ఏడొస్తాయన్నమాట వాస్తవం. అవన్నీ భరించి ఆ రోజున 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు ఉద్యోగం చేసినాం. మంచో చెడో నిలబడ్డాం. దీనికి ప్రస్తుతం పరిణామాల రీత్యా తెలంగాణ రావడం వల్ల కొంతమంది మహానాయకులు కలిసిరు. వాళ్ళని మనం చేయాలన్నట్టు అవసరం లేదు, కలుపుకోవాలంటే అవసరం ఉంది. టాపిక్ ఏంటంటే దీక్షా దివాస్ అనేది 2009. ఇది 2001 స్టార్ట్ అయింది ఉద్యమం. 9 సంవత్సరాలు జరిగింది. కొంత మూమెంట్ జరిగినప్పటికీ అనుకున్నంత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి అడుగున చేస్తా ఉంది. మీ అందరికీ ఉన్న విషయం ఏంటంటే నేను 2001 నుంచి కేసీఆర్ గారు తోటి ఉంటుంది. అయితే 2001 to 2009 ఎంత చేసినా ఒక 5 సంవత్సరాలేమో టీడీపీ గవర్నమెంట్తో పోరాడినాం. 2004 తర్వాత 9 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి పోరాడాల్సి వచ్చింది. అయితే 2004 to 9 వరకు కాంగ్రెస్ అలయన్స్ తోటి మనం ఉన్నాం. అయితే వచ్చిన మరుసటి రోజే 6 నెలలకే మన మీద అణచివేత స్టార్ట్ అయిపోయింది. మనం 6 మంది మంత్రులం కాంగ్రెస్ గవర్నమెంట్ చేరడం జరిగింది. నాయి నరసింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్ రెడ్డి, హరీష్ రావు, చంద్రశేఖర్, విజయరామారావు. అయితే వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు కావచ్చు, లేకపోతే చిన్న చూపు కావచ్చు, కేసీఆర్ గారి కోపం వచ్చి నన్ను మాట్లాడండి ప్లీజ్. అయితే ఉద్యమకారుడిగా నేను చెప్పాల్సుకుంటే నా వాయిస్ నాకు ఉంటుంది. అయితే 6 months గడవక ముందే దాదాపు 8 నెలల తర్వాత టీఆర్ఎస్కు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే చేయాలో అది చెప్పుకోవడం వలన బ్యాక్ రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అయితే ఎంత ప్రయత్నం చేసినా నేను కేసీఆర్ అనే రూముల్ని ఆ సరౌండింగ్ ఆ లేయర్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ తెలుసు. 2009లో ఈ అవేనూరు గేటు మనం దీక్షా దివాస్ ఏదైతే కామెంట్ చేస్తున్నామో ఆ నవంబర్ 20 తారీఖు ఒక రోజు సందర్భమైనట్టు పర్మిషన్ ఇస్తే 1 నిమిషం ఎక్స్ట్రా మాట్లాడతా, టాపిక్ మాట్లాడతా. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం లేస్తలేదు. మరి ఉద్యోగం రావాలి కదా, ఇప్పుడు రాకపోతే తెలంగాణ రాదంటే మరి ఎట్లా? ఎంతోమంది నాయకులు వచ్చారు, పేరు చెప్పాల్సుకోలేదు, ఉద్యమాలు అంటలేరు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అవుట్ రైట్ ఈ విషయం కూడా చెప్తుందంటే తెలంగాణ కోసం క్రమశిక్షణ గల నాయకుడు అంటే కేసీఆర్ గారు. నిధులకి కత్తి కొట్టే కూడా తెలంగాణ గవర్నమెంట్ కోసమే మాట్లాడతారు. ఇది వాస్తవం. మరి ఈ నాయకుని మనం బతికించుకోవాలి కదా. ఈ నాయకుడిని మనం నాయకత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో ఉద్యమం లేకపోతే మరి ఏం చేయాలంటే ఆయాసమవుతుంది. అయితే 2000 నవంబర్ 20లో ఏం జరిగిందంటే నేను ఒక మాట చెప్పిన కేసీఆర్ గారు ఏం చెప్పినంటే ఉద్యోగం వేసలేదు సార్, అప్పటికి బాగుంది, దయచేసి ఎవరు రికార్డ్ చేయదు.